ముందు వీడియోలో చెప్పాను కదండి. మా పచ్చడి కోసమని కోసిన కాయలండి కొంచెం పండుబండాయని. వాటినైతే మేము ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టాము. అప్పుడు అవి ఫ్యాన్ గాలికి కొంచెం ముక్కలనేది నీరు తగ్గింది. ఆ తర్వాత నెక్స్ట్ డే పచ్చడి కోసం అయితే ముక్కలకు ఫస్ట్ ఆయిల్ పట్టించిన తర్వాతకి ఈ మసాలాలు ఉంటాయి కదా, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి ఇవి కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, దొడ్డుప్పుని వేసుకున్నాము మేము మిక్సీ పట్టి. ఆ తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాము. ఆయిల్ సరిపడినంత పోసుకున్నాము. సరిపోకపోతే మళ్ళీ థర్డ్ డే కలుపుకోవచ్చండి మనం ఆయిల్. వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకున్నానండి. ఆ తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకొని జాడికెత్తేసుకోవడమే. మేమైతే పండు బండాయి అనేసి ఇంకొక కాయలు కూడా తెంపాం కదా, అవి అవి కూడా మళ్ళీ వేరే జాడీలో పచ్చడి పెట్టాము. సేమ్ అలాగే అన్ని కలిపేసి పెట్టుకున్నామండి. థర్డ్ డేకి అయితే ఇలా ఉంది పచ్చడి. బాగా వచ్చిందండి. కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ అండ్ కొంచెం కారం కలుపుకున్నాము. సాల్ట్ కూడా కలుపుకొని జాడికెత్తేసుకున్నామండి.